సంఖ్యాకాండము 11వ అధ్యాయంలోని మొదటి 3 వచనాలు గడిచినటువంటి కాలంలో మనం చూసాం. తబేరా అనుభవం గురించి. తర్వాత 4 నుంచి మనము ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు కొంత ఆలోచన చేద్దాం. జనులు మాంసాపేక్ష గలవారై వారు వ్యవహరించిన విధానం, తర్వాత దేవుడు వారిని ఏ రీతికైతే బాధించాడు, మోషే మరి తను కూడా అసహనాన్ని కొంత వ్యక్తపరిచాడు. ఆ విషయాలన్నీ కూడా ఈ కిందున్న వచనాల్లో మనం చూడొచ్చు. వారు ఒక మాట చూద్దాం. 23వ వచనం ఒకసారి చదువుదాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఆ మాట అలాగ ఉంచి 34వ వచనం, మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థనములకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. కింద హత్తావా అనే మాటకు అర్థం దురాశ. అంతకుముందు కూడా మీతో ఈ మాటలు చెప్పాను. ఆశకి, అత్యాశకి, దురాశకున్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. దురాశను కూడా ఆశ అనుకునే భ్రమలో బ్రతకొద్దు. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు కదా అని అత్యాశతో దురాశతో బ్రతుకుతూ అయ్యా మా ఆశలు తీర్చు అంటే ఆయన తీర్చడు. తృప్తి లేక జీవించేవాని జీవితంలో దురాశలు మొదలవుతాయి. తృప్తి లేక బ్రతికేవాని జీవితంలో సనుగులు గొనుగులు మొదలవుతూ ఉంటాయి. అదే ఇక్కడ మనం ఇజ్రాయేల్ ప్రజల్లో చూడొచ్చు. మొత్తానికి మనము 4వ వచనం కాంచి చూస్తే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకొని తర్వాత ప్రార్థించడానికి వాటిని ఉపయోగించుకోవచ్చు. సంఖ్యాకాండం 14:4లో వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇజ్రాయేలులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదురు? మిశ్రిత జనము ప్రతిష్ఠించబడ్డ జనాన్ని ఎప్పుడూ పాడు చేస్తూనే ఉంటుంది. అందుకే మనము మిశ్రిత జనాంగములో ఉండిపోకూడదు. ఎవరి మిశ్రిత జనాంగము అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోంచి వస్తున్నప్పుడు వారితో పాటు వచ్చిన కొందరు ఐగుప్తీయులు అని అంటాం. కనుక వారు ఈ ఇజ్రాయేల్ ప్రజలతో కలిసిపోవడం వలన ఈ మాంసాపేక్ష అనేటువంటిది వారి నుంచి వీరికి సోకింది అనొచ్చు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది. ఇది మనం ఎరుగుదుము. అందుకే కీర్తన 1వ అధ్యాయంలో ఆ 1వ వచనం అదే తెలియజేస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, వారితో ఫెలోషిప్ చేయకూడదు అని. వారితో ఫెలోషిప్ చేయకూడదు. ఇక్కడ వారు మిశ్రిత జనాంగముతో సహవాసం చేయడాన్ని బట్టి వారికున్న కోరికలు వీరికి అబ్బుతా వచ్చాయి, లేదా వీరు నేర్చుకుంటా వస్తూ ఉన్నారు. ఈనాడు సంఘము కూడా అలాగే ఉంది కదా. లోకంతో సాంగత్యం చేయడం, లోకంలో ఉన్న వాటిని కోరుకోవడం, ప్రభు దగ్గరికి వచ్చి వాటిని అడగమని ప్రార్థించడం, ఇదే తంతు చాలా సంఘాలలో, చాలా క్రైస్తవ కుటుంబాలలో మనకు కనబడుతుంది. కారణం ఏంటి? నీవు మంచివారితో పరిశుద్ధులతో సహవాసం చేస్తే నీ ఆశ అది దురాశగా ఉండదు. నువ్వు అడిగేవి అవి దురుద్దేశాలతో ఏమాత్రం కూడా ఉండవు. అవి దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. అంతెందుకు, దేవుని పనిలో నిమగ్నమవుతున్న వారితో, లేదంటే సమర్పణ కలిగి జీవిస్తున్న వారితో కొంత సహవాసం చేసి చూడండి. ఆటోమేటిక్గా ప్రార్థనా జీవితాలు మారిపోతాయి. వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారో మనకు కనబడిద్ది. వారు ఉదయం లేచి దేనికోసం ప్రయాసపడుతున్నారో మనకు కనబడతాయి. కనుక పరిశుద్ధులతో సహవాసం చేయడాన్ని బట్టి, లేదంటే అలా ఆశ తీవ్రత కలిగిన వారితో సహవాసం చేయడాన్ని బట్టి ఆటోమేటిక్గా మన ఆశలు కూడా మారిపోతాయి. అందుకే నాకైతే దేవుని పొందు ధన్యకరము అని అన్నాడు. నిజమే కదూ.
మనము దేవునితో, దేవుని పిల్లలతో పొందుగలిగి ఉంటే, సహవాసం కలిగి ఉంటే, మనం అడగాల్సినవేంటో మనకు తెలుస్తాయి. లోకంతో స్నేహం చేస్తే లోకం విషయాల్లోనే అడుగుతాం. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం. మీరు భోగేచ్ఛల నిమిత్తమే అంటాడు. ఏమడుగుతున్నారు వీరు? అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుని వాక్యం ఉంది. తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. అయితే ఇక్కడ వీరు ఎలాంటి ఉద్దేశంతో అడుగుతున్నారు? ఆ మాట ఉంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయములో ఈ మాట మనం చూడొచ్చు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల, 3వ వచనంలో ఆ మాట కనబడిద్ది. మీరు అడిగినను భోగముల నిమిత్తము, భోగాల నిమిత్తము ఏమంటే వినియోగించుటకే దురుద్దేశముతో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దురుద్దేశాలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? మిశ్రిత జనాంగముతో సహవాసం చేయడాన్ని బట్టి వస్తున్నాయి. ముందున్నటువంటి అధ్యాయంలో అంటాడు ఏమని? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఎన్నడెలా, 1వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం అడుగుతావు నీవు. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఉన్న ప్రార్థనకి, 4వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న ప్రార్థనకి వ్యత్యాసం లేదు. మిశ్రిత జనాంగంతో సహవాసం చేస్తే మనం అడిగేవన్నీ కూడా భోగాల నిమిత్తమే ఉంటాయి. పరిశుద్ధులతో సహవాసం చేస్తే మనం అడిగేవన్నీ కూడా జ్ఞాన సంబంధమైనవిగా ఉంటాయి. యాకోబు ఈ పత్రిక రాస్తున్న సమయంలో సంఘము చాలా శ్రమల గుండా వెళ్తుంది కాబట్టి వారు అక్కడ కోరుకునేది భోగాలు కాదు. వారు కోరుకుంటుంది ఏంటంటే జ్ఞానం. ఈ శ్రమల్లో మేము ఎలా ముందుకెళ్లాలో మాకు తెలియదయ్యా, మా జ్ఞానానుసారంగా అనగా మాకున్న తెలివితేటల ప్రకారం మేము ముందుకి వెళ్ళలేము, కనుక నీ జ్ఞానం ఇస్తే మేము ముందుకు వెళ్ళగలము, శ్రమలను అధిగమించగలము అన్నట్లుగా. అందుకే ఇక్కడ యాకోబు వారికి ఈ మాట చెప్తున్నాడు. ఏమని? మీలో ఎవరికైనా జ్ఞానం, శ్రమలను అధిగమించడానికి జ్ఞానం తక్కువగా ఉంటే అడగండి అనే మాట 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తూ, ఇప్పుడు 4వ అధ్యాయంలో వారు ఇలాంటి విషయాల్లో అడగకూడదు. మీలో యుద్ధాలు కనబడుతున్నాయి ఆయనకి. యాకోబుకి ఆ చెదిరినటువంటి 12 గోత్రికులకు శుభమని చెప్పి రాస్తున్నాడు కదూ. యూదులుగా ఉన్నవారు క్రైస్తవులుగా మారిన తర్వాత వారిలో కొన్ని యుద్ధాలు, కొన్ని పోరాటాలు కనబడ్డాయి, వినబడ్డాయేమో. అందుకే ఈ మాటలు రాస్తున్నాడు. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుటలేదు అని అంటాడు 4వ అధ్యాయం 2వ వచనంలో కదా. మీరు అడుగుతున్నారు, మీరు పొందుకోవట్లేదు అన్నట్లు కదా. మీరు అడుగుదురు కానీ మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుట లేదు. కనుక మనము ప్రార్థనలో కూడా కూర్చునేటప్పుడు, ప్రార్థన కొరకై ఒక మంచి సహవాసం కలిగి ఉండేటప్పుడు కూడా ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తామనం అనేటువంటిది కూడా ప్రాముఖ్యం. ఒకవేళ 2-3 అక్కలో లేదా అన్నలో వారు భూ సంబంధమైన విషయాలు అడుగుతూ ఉంటే వారితో పాటు నీవు కూడా ఏకీభవించినట్లయితే నీవు కూడా అవే అడుగుతావు. వాళ్ళు అడిగితే తప్పు లేదు, కానీ నేను అడిగితే తప్పని కాదు నా ఉద్దేశం. అసలు అడగాలిగా మొదటగా. అందుకే ప్రభువారు అన్నారు, మొదట నా నీతి నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. సరే, ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలోనే మనం ఉందాము. ఈ 11వ అధ్యాయంలో వారేమడిగారు, మోషే ఏమడిగాడు, దేవుడు ఏమిచ్చాడు. వీరు అడిగింది ఏంటి? దురుద్దేశంతో అడిగారు. ఏమడిగారు? మాకు మాంసము కావాలి అని అడిగారు. ఇది తృప్తి లేకపోవడం. వీళ్ళు బతికే ఉన్నారుగా, చచ్చారా? లేకపోతే వారికి ఏమైనా పోషకాలు తక్కువయ్యాయా? వారు రోజు కూడా ఆ మన్నాను సమృద్ధిగానే పొందుకుంటున్నారు, చక్కగా తింటున్నారు. అవి చాలదన్నట్లు ఇప్పుడు వారికి మాంసం కావాల్సి వచ్చి పడింది. ఏమండి, తృప్తి లేకపోవడాన్ని బట్టే మానవుడు ప్రభు దగ్గర సొనగడం ప్రారంభిస్తారు. తర్వాత ఇలా కూడా ఆలోచన చేయొచ్చు. లాస్ట్ టైం కూడా చెప్పినట్టు నాకు గుర్తు. కృతజ్ఞతా బుద్ధి లోపించినప్పుడు దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోరు వాళ్ళు. కృతజ్ఞతా బుద్ధి ఉంటే, గ్రాటిట్యూడ్ అనేటువంటిది ఉంటే, గడిచిన కాలంలో దేవుడు చేసినటువంటి మేలును తలపోసుకొని
వాటిని బట్టి ప్రభుని స్తుతిస్తారు. ఎన్నడూ కూడా గొనగరు. ఎప్పుడైతే మనిషికి ఈ కృతజ్ఞతా బుద్ధి లోపించిద్దో, మనిషి అసంతృప్తిగా ఉండిపోయి దేవుని దగ్గర గొనగడం, సొనగడం మాత్రమే కాకుండా దురాశతో ఏవేవో అడిగేవాడిగా ఉండిపోతాడు. రండి 4వ వచనంలో మరొకసారి చూద్దాం. 11:4. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా. సరే, ముక్క దినాలని ఉండడంలో తప్పు లేదు కానీ అధికముగా అది కోరిక కలిగి ఉండడం, దాని కొరకు దేవుణ్ణి శోధించడం, ఇది ఎంత ప్రమాదం చూడండి. ఏదో ముక్క దినాలని ఉంది, ఓ నెల రోజులు అయిందేమో తినక, ప్రార్థన చేసుకోరాదు, అయ్యా నాకు ముక్క కావాలని. ఏమో కాకోలం ద్వారా ఇప్పిస్తాడేమో. అలా కాదు ఇల్లు. అధికముగా అంటే ఉదయం లేచింది మొదలు సాయంత్రం దాకా ముక్కే ముక్క. ఏమండి, బ్రేక్ఫాస్ట్లో ముక్క ఉండాలి, మధ్యాహ్నం మీల్స్లో ముక్కలు ఉండాలి, సాయంత్రం స్నాక్స్లో ముక్కలు ఉండాలి, మళ్ళీ రాత్రి భోజనానికి ముక్కలు ఉండాలి. మధ్యలో పిల్లోడు లెగిసాడా వాడి నోట్లో ముక్క పెట్టాలి. ఏమండి, ఇలాగా మాంసాపేక్ష అధికముగా. ఏమండి, ఎండబెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి, మళ్ళీ ఎండిన వాటిని ఉడకబెట్టుకోవాలి. ఎంత మాంసాపేక్ష. తినడం తప్పు కాదు, ఏమండి, కానీ దాని గురించినటువంటి అపేక్ష అధికంగా కలిగి ఉండడం కూడా పాపమే. గ్రీడీ అనొచ్చు, ఏమండి, దురాశ. ఏమండి, ఇది ఉండకూడదు. అందుకే ఇక్కడ మాటలు మనం చూస్తున్నాం. వారు అధికముగా దాన్ని కనపరిస్తే ఇజ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదురు. దేనికోసం ఏడుతున్నావు ఈరోజు నువ్వు? నీ అపేక్ష ఏంటి? నీ ఏడుపు ఏంటి? ఈనాడు క్రైస్తవులు దేనికోసం ఏడుస్తున్నారో అర్థం కాదు. మందిరాలకు వచ్చి దేవుని సన్నిధానంలో హన్నా ఏడుపు చూడండి ఎంత గొప్పగా ఏడ్చిందో కదా. అప్పటిదాకా ఆమె ఏడుపు వేరు, కానీ ఆమె ఏడుపు మారింది ఇప్పుడు. ఏమని ఏడ్చింది? నాకు కుమారుని నీవు ఒక బలమైన సేవకుడిగా తను నీకు ప్రతిష్ఠించుకుంటాను, నీ పనికి అవసరం ఉంది. వీరు దొంగలైపోయారు, వ్యభిచారులైపోయారు. వీరు ఎవరు? ఏలీ కుమారులు దొంగలైపోయారు. వారిది మాంసాపేక్షే. వీరు దొంగలైపోయారు, వీరు వ్యభిచారులైపోయారు, నీ నామాన్ని అఘోరపరిచేవారయ్యారు, దేవునింటి ఇంటికి వచ్చేవారిని ఆటంకపరిచేవారు అయిపోయారు. ప్రభువా, నాకు ఒక కుమారుడు నువ్వు, అతను నేను నీకు ప్రతిష్ఠిస్తాను. ఆ ఏడుపు చూడండి ఎంత అద్భుతంగా ఏడ్చిందో. ఏమండి, ఆ ఏడుపులు ఉండాలి కానీ మాంసం కొరకైన ఏడుపు ఇది. వారు మరలా ఏడ్చి, అంటే అప్పటికే చాలాసార్లు వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, గొనగుతూ సొనుగుతూ. ఇశ్రాయేలు ఏడుపు అంతా కూడా భూ సంబంధమైనవే. ఏమండి, ఈనాడు దేవుని ఎరిగిన నీనా ఏడుపు లేదంటే దేని కొరకు మనం కన్నీరు గారుస్తున్నాం, దేని కొరకు ఏడుస్తున్నాం, దేని కొరకు అడుగుతున్నాం, దేని కొరకు ప్రార్థిస్తున్నాం? ఇది వీళ్ళ ఏడుపు, మాంసం కొరకైన ఏడుపు. 5వ వచనంలో, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం నమ్మకు వచ్చింది. ఏ వీపుల మీద తిన్న దెబ్బలు జ్ఞాపకం రావట్లేదు, నెత్తి మీద పెట్టుకొని మోసినటువంటి ఆ మోపులు జ్ఞాపకం రావట్లేదా? బానిస బ్రతుకు జ్ఞాపకం రావట్లేదా? హెబ్రీయులైనటువంటి వీరు ఐగుప్తుల చేత చీ అనిపించుకున్నప్పుడు అవి వీళ్ళకి జ్ఞాపకం రావట్లేదు. ఏం జ్ఞాపకం వస్తున్నాయట? వ్యర్థమైన చెత్త జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఈనాడు మనకు జ్ఞాపకం రావాల్సినవి జ్ఞాపకం రాకపోవడాన్ని బట్టే కృతజ్ఞతా బుద్ధి లోపిస్తూ ఉంది. ఏమండి, కృతజ్ఞతా బుద్ధి లోపిస్తూ ఉంది. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు. ఏమండి, మరిస్తే మరణానికి లోనైపోతాం. ఒక మాటలో చెప్పి ఇలా సావుకు కారణం అదేగా, వారు దేవుడు చేసిన మేలును మర్చిపోవడాన్ని బట్టి. ఇప్పుడు చూడండి చివరిలో ఆ మాట అన్నాడు, ఏమని? ఇప్పుడు మా ప్రాణము దేని కొరకో. ఏమండి, కీర్తనకారుడు అంటాడు ఆయన కొరకు తన ప్రాణం ఏమవుతుంది? ప్రభు కొరకు వీళ్ళ ప్రాణాలు సొమ్మసిల్లట్లేదు, భూ సంబంధమైన విషయాల కొరకు సొమ్మసిల్లుతున్నాయి, ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లుతున్నాయి. కింద రాస్తాడు కదా 10వ వచనంలో, జనులు తమ తమ కుటుంబముల్లో ఏం ఏడుపండి వీళ్ళు చూడండి. ఎవరు గుడారాల ద్వారాల దగ్గర కూర్చొని వాళ్ళు ఏడుస్తున్నారు, మాకు మాంసం ఎవరు పెడతాడు, మాకు మాంసం ఎవరు. వీళ్ళ ప్రాణాలు సొమ్మసిల్లేలాగా.
ఈనాడు మన ప్రార్థనలు ఎలాగున్నాయి? వేటి కొరకు అడుగుతున్నాము? మన ప్రాణం దేని కొరకు సొమ్మసిల్లుతున్నది? ఇంకో 6వ వచనంలో చూడండి. ఈ మన్నా కాక ఎంత తిరస్కారం! పరలోకం నుండి వచ్చినటువంటి మన్నాని ఎంత తిరస్కరిస్తున్నారు? దేవుడిచ్చిన దాన్ని ఎంత తిరస్కరిస్తున్నారు? ఈనాడు దేవుడిచ్చిన దాంట్లో మానవుడు తృప్తి చెందక వారు ఏం కోరుకుంటున్నారు అంటే భూ సంబంధమైనది వాటిని కోరుకున్నట్లుగా. ఏమండి? అంటే ఐగుప్తులో ఉన్నవి కావాలని కోరుకుంటున్నారు. అర్థమవుతుంది అక్కడ. వారు ఏం కోరుకుంటున్నారు? ప్రభు ఇచ్చిన మన్నా వద్దట, ఐగుప్తులో ఉన్నవి కావాలట. ఈనాడు దేవుని ఎరిగిన తర్వాత కూడా ఏం కోరుకుంటున్నారు అంటే ఐగుప్తులో ఉన్నవే కోరుకుంటున్నారు. దేవుడు మన్నాని ఇచ్చాడు, శ్రేష్టమైనది ఇస్తున్నాడు, సమృద్ధి అయింది ఇస్తున్నాడు, నిలిచేది ఇస్తున్నాడు, నిత్యమైనది ఇస్తున్నాడు. ఏమండి? ఆత్మీయమైన క్షేమాభివృద్ధి పొందేవి ఇస్తున్నాడు. అవి కోరుకోకుండా ఇలా అనొచ్చు, అవి చెడ్డగా ఉన్నాయి, అది మాకు మంచిగా ఉంది. ఏది? ఐగుప్తులోది. 6వ వచనంలో ఈ మన్నా కాక, దానికి ఎంత విలువిస్తున్నారు వీళ్ళు? ఈ మన్నా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనం చూడొచ్చు. ఈనాడు క్రీస్తును కాక లోకంలో ఉన్న వాటిని కోరుకునేటువంటి ఇజ్రాయెల్ ప్రజలుగా ఉండిపోయామేమో. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకునేది. అంటే దానికి విలువ ఇవ్వట్లేదు వారు. ఏముంది ఈ మన్నాలో గొప్పతనం అని. దాన్ని ఎంత తక్కువగా అంచనా వేశారో చూడండి 7వ వచనంలో. ఈ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకది బోలం వలె ఉండెను. ఇక్కడ ఆగుదాం. వాళ్ళు దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. దాన్ని వివరించండి అయ్యా అంటే చాలా తక్కువగా వివరిస్తున్నారు. ఆ మన్నా కొత్తిమీర గింజవలే, ఒకవేళ ఉంటే ఉండనివ్వండి, దాన్ని మేము వివరించలేము, అంత రుచిగా ఉందని ఉంటే ఇంకో రకంగా ఉండేదేమో. ఒక కోణంలో ఇలాగ మనం ఆలోచన చేయొచ్చు. అంటే వారు దానికి ఇస్తున్న విలువేంటి? ఈనాడు క్రైస్తవ జీవితంలో క్రీస్తుకి ఇస్తున్న విలువెంత? ఆయనకిస్తున్న విలువెంత? ఆయనకిస్తున్న ప్రాముఖ్యత ఎంత? ఈ మన్నానా అంటున్నావేమో. ఈ మన్నా పక్కన పెట్టుకొని తృప్తి చెందకుండా ఐగుప్తులో ఉన్నవి కావాలని కోరుకునేవారు లేరు. మన్నాతో పాటు నడిచాడు కదా, అంటే పైనుంచి వచ్చిన మన్నాను నేనే అన్నాడు కదా, జీవాహారమును నేనే. యేసుప్రభు వారితో నడిచాడు కదా ఇస్కరియోతు యూదా. ఏవండి? ఈ మన్నాగాకి ఇంకేమైనా దొరికిద్దా అని. ఏమండి? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. ఆయన కాకుండా ఇంకేమని అడుగుతున్నావు అంటే అది ఎంత వెర్రితనం కదూ. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంతే. ఈ మన్నా కాక ఇంకేమైనా అన్నట్లుగా. ఆ మన్నాను కాదనుకొని ఇదిగో 30 వెండి నాణాలకు ప్రభువుని అమ్మివేశాడు. ఇదిగో తను తాను ఉరుబోసుకొని చచ్చినటువంటి వాడుగా మనకు కనబడతాడు ఇస్కరియోతు యూదా. వీరు కూడా వారి చావుకు కారణం అదే. ఏదో అపేక్ష, దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణం కను. అదే జరుగుతుంది వీళ్ళలో కూడా. ఈనాడు మనం మన్నాను కాదనుకొని ఏవో కోరుకుంటున్నావేమో, మన్నా గురించినటువంటి అవగాహన సరిగా లేకుండా ఉందేమో, అనగా యేసుప్రభు వారి గురించి. ఈ మన్నా ప్రభుకు సాదృశ్యంగా కూడా మనం ఆలోచన చేయొచ్చు. మొత్తానికి ఇలా ఏడుస్తున్నారండి వీరందరూ. ఏడుస్తూ ఉంటే 10వ వచనంలో యెహోవా కోపం వారి మీద బహుగా రగులు కొనెను. మాంసం అడిగినందుకే. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, ముక్కలు అడిగితే కొడతామా? ఏదో చెప్తాం, కానీ ఇది అలా లేదు. ఇది అలా లేదు. మా నాన్న ఒక వేస్ట్, కనీసం మాకు ముక్కలు కూడా పెట్టలేడు. ఒకవేళ పెట్టినా ఇదేంది 1/2 కిలో చికెన్ తెచ్చావు, దేనికి సరిపోద్ది, తీసుకురా ఒక 10 కిలోల చికెన్ అన్నట్లుగా. అధికమైన మాంసాపేక్ష. దానికంటే శ్రేష్టమైంది ఆ తండ్రి పెడితే దాని కాదనుకొని ఇంకోటి కావాలనుకున్నప్పుడు తండ్రి కోపం రాదా? ఏమండి? అంతకుముందు తండ్రి చూపించినటువంటి ప్రేమను మర్చిపోయి, అంతకుముందు తండ్రి చేసిన కార్యాలు మర్చిపోయి వ్యర్థమైంది కావాలని కోరుకున్నప్పుడు ఏ తండ్రి కోపం రాదు? అందుకే దేవుని కోపం న్యాయమైందని అంటాను ఎప్పటికీ. ఆయన కోపం బహుగా రగులు కొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను.
ఇలా నేను అంటాను. కొంతమంది ప్రార్థనలు వింటేటప్పుడు మాకు చెడ్డగా అనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి వీళ్ళ ప్రార్థనలు ఇంత ఘోరంగా ఉన్నాయి అని. మరోపక్క దేవునికి కోపం కూడా వచ్చింది. ఏమండి, సేవకులేమో దానికి తీసుకుపోలేదు. సేవకుల ప్రార్థనలు కూడా ప్రభుకు కోపాన్ని తెప్పించేలాగే ఉంటాయి. ఏమడుగుతున్నారు వీరు అన్నట్లుగా. సరే, ఇక్కడ ఈనాడు మన ప్రార్థనలు వేటి కొరకు? మొత్తానికి ఆ మోషే ఆ మాటలని విన్నాడు. ఇప్పుడు మోషే ప్రార్థన దగ్గరకు వద్దాం. 11వ వచనం నుంచి. ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. నీవేళ నీ సేవకుని బాధించితివి. ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఇక్కడ నుంచి చూడండి. కొంత వారితో సహవాసం చేసేది ఏముంది? వారు ఇజ్రాయేలు ప్రజలు వారు నడిపించే నాయకుడు కదా. ఏమో ఆ విశ్వాసులతో ఉండి కొన్నిసార్లు సేవకులు కూడా ఇలా మాట్లాడాల్సి వచ్చిద్దేమో అనిపించింది. అంటే వారు అంత ప్రలోభ పెట్టేస్తారు, లేదంటే వాళ్ళ యొక్క ప్రెషర్ సేవకుడి మీద అంత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మోషే తప్పుపడుతున్నానని కాదు, వాళ్ళ ప్రెషర్. అక్కడ అహరోను మీద ఎంత ప్రెషర్ పెట్టారు. అక్కడ ఏమైనాడు? మోషే కనబడట్లేదు, మమ్మల్ని నడిపించడానికి మా ముందు ఏదో ఒక దేవతను చేసి పెట్టమంటే బంగారు దూడని చేసి పెట్టేది. అంటే ఏ ప్రెషర్ లేనిది ఉట్టికే చేసి పెడతాడా అహరోను? దైవభయం ఉన్నవాడే కదా. అతని మీద ఒత్తిడి, పీర్ ప్రెషర్ అంట. ఇప్పుడు వీళ్ళ ఒత్తిడి భయంకరంగా ఎవరి మీద? కొన్నిసార్లు సేవకులుగా మా మీద ఒత్తిళ్ళు ఉంటాయి. అది సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ళు అవ్వచ్చు, సంఘంలో ఎదురయ్యే ఒత్తిళ్ళు అవ్వచ్చు, కుటుంబంలో ఎదురయ్యే ఒత్తిళ్ళు అవ్వచ్చు. వాటికి మేము నిలబడాలి. మా బాహువుల మీద మేము ఆధారపడితే నిలబడలేం. మా సామర్థ్యాలు మేము ఆధారపడితే మేము నిలబడలేం. దేవుని మీద ఆధారపడితే తప్ప కార్యాలు జరగవు. ఇక్కడ అదే మనం చూడొచ్చు. మోషే యెహోవాతో ఇట్లా అన్నాడు, నీవేళ నీ సేవకుని బాధించి. ఆయన ఎవరినైనా బాధిస్తాడా? ఆయన ఎవరిని బాధించడు. కొన్నిసార్లు పరిస్థితులు ప్రభుని సరిగ్గా అర్థం చేసుకోకుండా చేస్తాయి. అనుభవజ్ఞులైన సేవకులం అవ్వచ్చు, అనుభవజ్ఞులైనటువంటి విశ్వాసం అవ్వచ్చు, ఎన్నో అద్భుతాలు నువ్వు చూసి ఉండొచ్చు, అంత గొప్ప సహవాసం నీవు ప్రభుతో కలిగి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు ఆ యొక్క బయట నుంచి వచ్చే ఒత్తిడిలు బట్టి కొన్నిసార్లు ఇలాగే మనము అంటామేమో, వారి ప్రార్థనలో దురాశ ఉంది, ఈయన ప్రార్థనలో దురాశ అయితే లేదులేండి. కాకపోతే ఆ ప్రెషర్ ఆయన మీద ఉండడాన్ని బట్టి, ఒత్తిడి ఆయన మీద ఉండడాన్ని బట్టి కొన్ని ప్రశ్నలు వేశాడు. నీవేళ నీ సేవకునివి బాధించేది. దేవుడు తన వారిని ఎన్నడూ బాధించడు. ఇది సత్యం. ఒకవేళ బాధించాల్సి వస్తే అది బాగు చేయడానికే బాధిస్తాడు. ఒక వైద్యుడు రోగి ఎడల వ్యవహరించిన విధానంలో బాధిస్తాడు, డిసిప్లైన్ చేస్తాడు. అంతే తప్ప నిష్కారణంగా ఆయన ఎవరిని కూడా బాధ పెట్టాడు. అది నీ దృష్టికి నా దృష్టికి అలా అనిపించవచ్చు, కానీ ఆయన ఎప్పుడు అలా చేయడు. తర్వాత చూడండి, నా మీద నీ కటాక్షము రానీక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా. ఏమండి, దేవుడు నిజమే వాళ్ళ భారం ఆయన మీద పెట్టాడు. అలా అని చెప్పి మోషేనేం ప్రభు విడిచిపెట్టలేదే. మోషేతో పాటు దేవుడు ఉండి తన ప్రజలు నడిపించడానికి ఎప్పటికప్పుడు సహాయం కూడా మోషే ద్వారా దేవుడు చేస్తూనే ఉన్నాడు. భారం ఉండాలి కూడా. ప్రజల విషయమే భారం లేకపోతే, లేదంటే ఏమంటాం, ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా భారం లేకపోతే వారి విషయంలో పట్టింపు కూడా ఉండదు. సరే, వీళ్ళందరి భారం నా మీద పెట్టనేలా నేను ఈ సర్వ సమాజమును గర్భము ధరించితినా. నిజమే, సేవకుడు అలాగే వ్యవహరించాలి. ఎలాగా? ఒక పిల్లల్ని కన్నటువంటి తల్లిలాగా. ఏమండి, అందుకే దేవుని వాక్యం ఇలా మనం చూస్తాం. ఈనాడు సంఘాలలో అనేక మంది ప్రభువులు ఉన్నారు, కానీ తండ్రులు లేరు. సంఘాన్ని కాస్తున్నటువంటి కాపర్లు ప్రభువులు అయిపోయారు. కొద్ది మందే తండ్రులుగా ఉన్నారు. నేను సేవకు వచ్చిన కొత్తలో నాకు సేవకులు నేర్పించింది అదే. నువ్వు సంఘానికి తండ్రిగా ఉండాలి, ప్రభువుగా కాదు. ప్రభువుగా ఉన్నవారు ఏం చేస్తారు? అది చెయ్యి, ఇది చెయ్యి అని ఆర్డర్లు చేస్తారు. వాళ్ళకి భారం ఉండదు, వారు బరువులు పెడతారు. ఏమండి, వారికి భారం ఉండదు, వారు బరువులు పెడతారు. తండ్రి భారం మోస్తాడు, బరువులు పెట్టడు. తండ్రి వారిని క్రమశిక్షణలో పెంచుతాడు. నేను ఆ
ధోరణితోటే నేను సంఘంలో ఉన్న మీ ఎడల వ్యవహరిస్తాను. ఒకవేళ హెచ్చరించాల్సి వచ్చినా ఏమండి, ఎక్కువగా సంఘం గురించి, విశ్వాసుల గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. ప్రభువే సాక్ష్యం దానికి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ వివాహాలు ఏంటి, ఇవన్నీ నేను ఆలోచిస్తాను. అందుకే నేను ఎక్కువ ఇలా చేయను ప్రార్థన. ఏమనంటే నాకు 100 మంది 200 మంది ఆత్మల్ని ఇవ్వు. ముందు ఈ ఉన్న వారిని నేను వారిని ఆలోచించి వారి భారాలు నేను మోయగలిగితే, ప్రభువా నాకు ఎలిజిబుల్ ఉంటే నాకు ఇవ్వని అన్నట్లుగా నేను అడుగుతాను తప్ప, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు వాళ్ళ సంఘాల్లో అంతమంది ఉన్నారు నాకు అంతమంది కావాలని అడగను. నా పిల్లల్ని నేను ఎంతమంది పిల్లల్ని మోయగలనో, నేను ఎంతమంది పిల్లల్ని పోషించగలనో ఆత్మీయంగా, నీ ఎంతమంది పిల్లల్ని వారిని సరైన దారిలో నడిపించగలనో అంతమందిని నాకు ఇస్తే సరిపోయింది ప్రభు అన్నట్లుగానే నేను అడుగుతాను తప్ప ఇంక వేరే రకంగా నేను అడగను. సరే, ఇక్కడ నేను ఈ సర్వ జనమును గర్భమును ధరించి అలాగే మనము ఉండాలి. తర్వాత నేను వీరిని కంటినా, తర్వాత కిందికి రండి, నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఇది చెయ్యాలి సేవకుడు. ఇతడు మంచి ప్రశ్నలు వేస్తున్నాడు ఇక్కడ మోషే, కానీ ఇవి ఒక సేవకులుగా మాకు ఎంతో అవసరమైంది. మేము రొమ్మున హత్తుకొని మిమ్మల్ని మేము తీసుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. పౌలు అదే అంటాడు, నా హృదయములో మేము మిమ్మల్ని ఉంచుకొని ఉన్నాను అంటాడు. అనేక సంఘములు గూర్చినటువంటి చింత నాకు కలదు అంటున్నాడు. అది తండ్రికి ఉండే మనస్సు అది. సో ఇక్కడ రొమ్ములో అనగా హృదయంలో పెట్టుకున్నాడు. వారి హృదయంలో గుచ్చుతున్నా గాయపరుస్తున్నా కూడా వారి విషయమైనటువంటి ఏమంటాము ఆ భారం అది ఎన్నడూ కూడా నిజమైన సేవకులకు పోదు. అందుకే ఇక్కడ మనం ఆ మాటలన్నీ కూడా చూస్తున్నాం. రొమ్మున హత్తుకొని ఉన్నాను, హత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. నిజమే, అలాగే వెళ్ళాలి సేవకులమైన మేము. తర్వాత చూడండి, తను ఒకటి దేవుడు తనకిచ్చిన పని, దేవుడు తనకిచ్చిన బాధ్యత, వాటి విషయమైన ప్రశ్నలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇంత బరువు ఎందుకు పెట్టావు నా మీద అన్నట్లు. దేవుడు మోయలేని బరువు మన మీద ఎప్పుడు పెట్టడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్నిసార్లు అలాగే మనం తలంచుతాం. అది సేవ అవ్వచ్చు, సంసారం అవ్వచ్చు, ఏదైనప్పటికి కూడా. 13వ వచనంలో ఈ సమస్త ప్రజలను ఇచ్చుటకు మాంసం మన దగ్గర ఏముంది, మన దగ్గర ఏమీ లేదు, మన ద్వారా ఏమీ జరగదు కూడా. పౌలు అందుకే అంటున్నాడు, నా మట్టుకు లేదంటే నా వల్ల అయింది అనుకోవడానికి నా వల్ల ఏది కాదు, నన్ను బలపరచువాని యందు నేను నాకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయన. అందుకే కింద ఆ మాట మీకు చదివించాను 23వ వచనంలో, మోషే నా బాహుబలము తక్కువైనదా అంటున్నాడు. నా బాహుబలం తక్కువైందా? నీ బాహుబలంతో ఇప్పటిదాకా పనిచేసావా నువ్వు? ఎర్ర సముద్రాన్ని నీ బాహుబలంతో పాయలు చేసావా? బండ నుంచి నీళ్లు నీ బాహుబలంతో వచ్చాయా? నువ్వు నాకు లోబడ్డావు గనక నేను నిన్ను గనపరచాలని, ఇదిగో నీ చేతిలో ఉన్న కర్రతో కొట్టు అని అన్నప్పుడు నువ్వు బండను కొట్టావు, కానీ నీళ్ళు ఇచ్చింది ఎవరు? నేనే. ఆ ఎర్ర సముద్రం మీద కర్ర చాపు నీ చేతిలో ఉన్నది అని చెప్తే కర్ర చాపావు, పాయలు చేసింది ఎవరు? నేనే. కనుక నా బాహుబలం తక్కువైందా? అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది కదా. ఇక్కడ చూడండి కొన్ని మాటలు కింద అంటాడు కదా, 14వ వచనంలో, ఈ సమస్త ప్రజలను ఒంటిగా, ఇలాంటి మాటలు రాకూడదు మనకు, నా వల్ల కాదు. అయితే మీద బాగా పడ్డప్పుడు పరిస్థితులు ఇలాంటి మాటలు వస్తాయి సహజంగా, మనుషులం కదా, మన మనుషులం కదా. ఏలియా కూడా అదే అంటాడు, ఇంత మట్టుకు చాలు నన్ను చంపే అంటాడు, నేను వచ్చేస్తాను నీ దగ్గరకు అన్నట్లుగా. మోషే సేమ్ ఎగ్జాక్ట్ అదే ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. అంటే పరిస్థితులు మనిషి మీద ఎంత ఒత్తిడిని తీసుకొస్తాయో, ఒకలా ఇద్దరా ఏమండి, 20 లక్షలు పై చిలుకుంటారు వారు, కాల్బలము 6 లక్షల వాళ్ళు, 20 లక్షల పై చిలుకుంటారు. వారందరి
మరి భారం ఆయన మీద ఉన్నప్పుడు నిజమే ఆ, ఆ రకమైన మాటలు పలుకుతారు చాలా మట్టుకు. అప్పటికి ఆయనకేమి మనకున్న ఆత్మ సామర్థ్యం శక్తి లేదు. ఆత్మ అనుభవాలు మోషేకి లేవు. అంటే ఇండ్వెల్లింగ్ స్పిరిట్ మనలో ఆత్మ నివసించినట్లుగా మోషేలో ఆత్మ నివసించలేదు. ప్రభు సహాయం ఉందని కాదనట్లేదు, కానీ ఈనాడు ఇంత సహాయము ఇంత జ్ఞానం ఉన్న తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే ఒంటిగా మోయడము నా వల్ల కాదు. ఏమండి, ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు చెప్పి కిందేమన్నాడు 29లో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నా కాడి చదవండి ఆ మాట 11:29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి. నువ్వెప్పుడు ఒంటరి దానివి కాదు. కాడి ఒకవైపు ఆయన మీద ఉంది, కాడి ఇంకోవైపు నీ మీద ఉంది. మనం చాలాసార్లు ఇలాగ ఆలోచన చేస్తావు. ఒంటిగా నేను మోస్తున్నాను అనుకుంటావు. కుటుంబ భారాన్ని, సంఘ భారాన్ని, పిల్లల భారాన్ని ఒంటిగా నేను మోస్తున్నానంటావు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఒంటిగా నేను మోస్తున్నానంటావు. ఏవో ఇబ్బందులు గుండా సాగేటప్పుడు ఒంటిగా నేను మోస్తున్నానంటావు. నీవు ఒంటిగా ఎలా మోస్తున్నావు? ఆయన ఒక పక్క ఏం చేస్తున్నాడు? బరువు కాశాడు. ఒంటరి వారము కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే ఏమనుకుంటున్నాడు? ఒంటిగా మోయడం నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారం. సరే, అక్కడ మోషేకున్న అనుభవంతో పోలిస్తే ఈనాడు మనకున్న అనుభవం ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, మోషేకున్న అనుభవంతో పోలిస్తే దేవుని గురించిన అవగాహన అందాము ఈనాడు మనకున్నది చాలా ఎక్కువ. అప్పుడు మోషే పలికాడు, ప్రభు ఎక్స్క్యూజ్ చేసి కిందేదో ఆయన దర్శించాడు, అది వేరు విషయం. ఈనాడు మనం అలా పలికితే మాత్రం ఏవండి ఒప్పడు. ఇక్కడ మోషే పలికితే పెద్ద పట్టించుకోలేదు, ఏలియా పలికినప్పుడు పట్టించుకున్నాడు. ఇంత మట్టుకు చాలు అంటే ఇక సర్లే, ఇల్లుగా నువ్వు వెళ్ళి ఎలీషాని ఏం చేయి, అనాయింట్ చేయి, అభిషేకించు, నెక్స్ట్ నీ బాధ్యత అంతా అతనికి అప్పగించేస్తా. అక్కడికి ఇక్కడికి ఎంత మార్పు వచ్చేసింది చూడండి. ఈరోజు మనం అన్నాం అనుకోండి ఈ మాటలు, ఆయన ఎంత దుఃఖపడతాడు. అంటే ఆయన మోయలేని బరువులు మన మీద మోపేంత కఠినాత్ముడా ఏంటి? మనం సింపుల్గా అనేస్తాము, అయ్యా నేను భరించలేని భారము అని. ఏమంటే నిజమే, శరీరం అలాగ మనల్ని ఏమనొచ్చు, కొంత నడిపించవచ్చు. కానీ ఆయన ప్రభు మనం భరించలేని భారం మన మీద ఎప్పుడు పెట్టాడు. ఆయన సహించలేని దానికంటే ఎక్కువగా మనల్ని ఆయన శోధింపడు. ఆ మాట గుర్తుపెట్టుకో. నువ్వెంత భరిస్తావో అంతే. వాటిలో ఇక్కడ ఆయన బాహువును కోరుకోవడం నేర్చుకోవాలి. మన వల్ల ఏది కాదు. అందుకే ఇక్కడ ఏమంటారంటే భారాలు బరువులు ఎక్కువైపోయి మొత్తానికి నన్ను చంపే అనేసేదాకా వచ్చేసాడు. ఎవరు? మోషే. చూడండి 15వ వచనంలో, 14లో ఆ మాట ఉంటుంది, మరలా 15లో కూడా ఉంటుంది. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపు. ఈ భారము ఇవన్నీ నా మీద పెట్టేదానికంటే, వీళ్ళ నా రొమ్మును ఆనించుకొని పోయేదానికంటే, ఒంటిగా నేను ఇది మోసేదానికంటే, అంత మాత్రమే కాకుండా నేను గర్భం ధరించిన నా కుమారులాగా వీరిని కుమార్తెల్లాగా వీరి విషయంలో నేను బాధ్యత వహించేదానికంటే, నీ చేత నేను బాధించబడేదానికంటే నా చంపే రాదు అంటున్నాడు కదా. వారేమో దురాశతో ప్రార్థన చేశారు, ఈయనేమో అసహనంతో ప్రార్థన చేస్తున్నాడు కదా. అందుకే ఇక్కడ చూడండి, నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపు, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపు. ట్వైస్, 2 సార్లు అడుగుతున్నాడు ఇక్కడే, వచనం వెంబడి వచనమే, నన్ను చంపు, నన్ను చంపు అని. అంటే నిజమే, అది అంత ఈజీ థింగ్ ఏం కాదు. బయటకు వస్తేమో వీళ్ళు ఏడ్చే ఏడుపులు గగ్గోలు పెడుతున్నాయి, ఇలా అనొచ్చు. ఆ సమాజం అంతా ఏడుస్తూ ఉంటే గింగురమంటున్నాయేమో మోసే చెవులు. ఒకలా ఇద్దరా? వారందరూ గుడారాల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. అందుకే ఆయన తట్టుకోలేక, ఏమండి, అయితే మనం అలా కాదు. పరిస్థితులు ఎలాగున్నా నా దేవుని హస్తం ఎన్నడూ కురచ కాలేదు. తర్వాత చాలా విషయాలు అక్కడ చెప్తాడు దేవుడు.
మీరు రేపు మాంసం తింటారు, ఒక రోజు 2 రోజు కాదు, నెలంతా కదా. ఎక్కడ రాస్తాడు? 20 వచనంలో, 19, 20. ఒక దినము కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాని తిందురు. ఎలా అనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. దేవుని కోపం ఎంత భయంకరంగా రగులుకుంది. ఊరికే ముక్కడినందుకు ఆయన చంపేసే దేవుడు కాదు. వీళ్ళు చేసిన నిర్వాకం అంతా ఇక్కడ క్లియర్గా చెప్పేశాడు ప్రభు 3 మాటల్లో. ఏమని చెప్పేశాడు? వారు ఏం చేశారు? యెహోవాను నిర్లక్ష్యం చేశారు. మీరు మీ మధ్యనున్న నన్ను, మీ మధ్యనున్న యెహోవాను, ఏమండి, మీ మధ్యనున్న ఆయన వారి మధ్య ఉన్నాడు. ఆయన గుడారం వారి మధ్య ఉంది. ప్రభు వారి మధ్య ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఆయన ఉన్నాడు. వారి మధ్య ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. మరి ఏం లక్ష్యం చేశారు? మాంసాన్ని లక్ష్యం చేశారు. ఈనాడు మన మధ్య ఉన్న దేవుడిని నిర్లక్ష్యం చేస్తే దేవుని కోపం రాదా? దేవుని అరిగిన బిడ్డలే దేవుని ఎంత నిర్లక్ష్యపరుస్తున్నారు. సియోనులో నిర్లక్ష్యంగా, నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ అని వాక్యం చెప్తుంది. ఎవరైతే నిర్లక్ష్యంగా దేవుని విషయంలో నిర్విచారంగా ఉంటారో వారు శ్రమల పాలవుతారు. అదొకటి. రెండోది, ఆయన సన్నిధి ఏడ్చి, అంటే ఈయన సామర్థ్యం లేనివాడు అని అర్థం. అక్కడ ఏడుస్తున్నారు అంటే ఏమండి? శక్తి లేనివాడు అని అర్థం అన్నట్లు. మాకు కావలసిన వనరులు సమకూర్చలేనివాడు అని. ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి అంటే ఇప్పుడు ప్రభుతో సహవాసం వారికి మేలుగా ఎంచట్లేదు. వారు ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చామా, ఐగుప్తే బాగుంది దేవునితో కంటే. అంతలా ఆయన అగౌరవపరిస్తే తట్టుకోక దేవుని కోపం వారి మీదకి రగులుకున్నట్లు ఒకలా ఇద్దరా. ఇవన్నీ మోషేతో దేవుడు చెప్తే మోషే అంటాడు కదా, ఏమని అంటే ఆ ప్రెజర్లోంచి ఇంకా మోషే బయటికి రాలేదు, ఆ ఒత్తిడిలో నుంచి. అంటే ఎంతగా ఆయన మీద ఆ భారం పడిందో, లేదంటే ప్రభావం పడిందో. 22వ వచనం, వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్, వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అని. ఏమండి? తర్వాత చూడండి 23లో ఈ మాటలు చెప్పినప్పుడు, యెహోవా బాహుబలము తక్కువైనదా? అది నా బాహుబలం ఎన్నడూ తక్కువ కాలేదు. ఆయన బాహుబలం, ఆయన యొక్క ఏమనొచ్చు సామర్థ్యం, శక్తి, ఆయన బాహుబలం ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి. ఆయన బాహుబలం ఎన్నడూ కూడా తక్కువ కాలేదు. మనము ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని బాహుబలం దాని గురించి 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఏ రోజు కూడా మన బాహుబలం మీద ఆధారపడద్దు. ఇజ్రాయెల్ ప్రజలు 8వ అధ్యాయానికి రండి, ద్వితీయోపదేశకాండంలో వారు 17వ వచనానికి రండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మీరు ఎప్పుడు ఇలా అనుకోకూడదు. ఏమని? మా బాహుబలమే మాకింత కలుగజేసింది అని. అప్పుడు దేవుని బాహుబలం మీద ఆధారపడడం సాధ్యం కాదు. నీ బాహుబలం మీద అన్నట్టు నువ్వు ఆధారపడకూడదు. అలా ఆధారపడిన దినాన దేవుని బాహుబలాన్ని గురించి నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేవు. దేవుని కార్యాలు మరిచిపోతే దేవుని బాహుబలం ఏమర్థమవుద్ది? సమస్యల వైపు చూసేటప్పుడు దేవుని బాహుబలం ఏమర్థమవుద్ది? మన ఆరాధన వర్తమానంలో కూడా మన దేవుడు ఎవరు? మహోన్నతుడు, అంటే మహా ఉన్నతమైన వాడు. ఆయన దగ్గర నుంచి చూస్తే సమస్యలన్నీ ఎలా కనబడతాయి? అవి అల్పమైన వాటిగా కనబడతాయి. అలా ఆయన చాటును దాక్కునే అనుభవం రావాలి మనకి, మహోన్నతుని చాటున.
మహోన్నతుని చాటునుంటే ఎంత పెద్ద సమస్య అయినా అక్కడి నుంచి చూస్తావు కదా నీవు, అవి అసలు ఏవి ఎన్నిక లేనివిగా ఉంటాయి. ఆయన చాటు లేకపోవడాన్ని బట్టే ఇంత పెద్ద సమస్య, దీన్ని ఎలా ఎవరు సాల్వ్ చేస్తారు, నాకు ఎలాగ విడుదలొచ్చిద్ది, లేదు ఇంతమందికి మాంసాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెడతాము అనేటువంటి ప్రశ్నలు వాటిలో మన మన మనసులో వస్తాయి తప్ప దేవుని బాహుబలము గురించినటువంటి ఆలోచన తలంపు రాదు. మహోన్నతుని చాటుకెళ్ళి చూడు, ఆయన బాహుబలం ఎప్పుడైనా తక్కువైందా? ఎన్నడూ తక్కువ కాలేదు. చాలామంది వారి విశ్వాసంలో వారు వారి బాహుబలాల మీద ఆధారపడతారు, ఇలా ఇజ్రాయేల్ ప్రజల్లాగా. మనం అలాగా మన బాహుబలం మీద మనం ఆధారపడకూడదు. ఒకసారి రండి, ఆది కాండంలో నుంచి ఒక మాట చూద్దాం. యాకోబు తన కుమారులు పిలిపించి ఆయన జరగబోయే సంగతులు, అంచె దినముల్లో మీకు సంభవించే సంగతులు మీకు తెలియజేస్తానని పిలిచాడు కదా. అక్కడ చూడండి 25వ వచనానికి రండి. సమస్తముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలం దిట్టపరచబడును. చూడ, మనల్ని దిట్టపరిచేది, మనల్ని దీవించేది దేవుని బాహుబలమే తప్ప, ఏమండి, మన బాహుబలంతో మనం దిట్టపరచబడలేము, మన సొంత బాహుబలముతో మనం స్థిరపరచబడలేము. ఇంకొక మాట చూడండి, దేవుని బాహుబలం మీరు ఇలా చూస్తే చాలా మాటలు కనబడతాయి. దేవుడు చాచిన బాహుబలం చేత ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు. ఇలా అర్థం చేసుకోవచ్చు. దేవుని బాహుబలము మనల్ని విడిపించిద్ది ఒకటి, దేవుని బాహుబలము మనల్ని దిట్టపరిచిద్ది అనొచ్చు. దేవుని బాహుబలము ఇంకో మాట చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఇదే మోషే దేవుని బాహుబలం గురించి పాడిన పాట, దాంట్లో ఒక వచనం అందా, ఒక చరణం 15వ అధ్యాయము 16వ వచనంలో ఎంత చక్కగా అర్థవంతంగా అక్కడ పాడాడు. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీ బాహుబలము చేత పగవారు రాతి వలె. బాహుబలం గురించి పాట పాడాడు కదండి. మనం కూడా పాడుతాం కదా, భలే పాటలు పాడుతాం అప్పటి వరకే. తర్వాత ఆయన సామర్థ్యం ఏంటో మర్చిపోతాం. దేవుని బాహుబలం గురించి ఎంత అద్భుతంగా ఎత్తి పాట పాడాడు, కీర్తన పాడాడు మోషే. అయ్యా నీ బాహుబలం వలన శత్రువులు రాతి వలె అయిపోయారయ్యా కదలకుండా. దేవుని బాహుబలం ఉంటే మనము ప్రతి సమస్యలోంచి విడుదల నొందుతాం. దేవుని బాహుబలం ద్వారా ఏమండి, శత్రువులు కూడా రాతి వలె కదలకుండా అయిపోతారు, వాళ్ళు ఏం చేయలేరు మనల్ని. దేవుని బాహుబలం వల్ల మనం దిట్టపరచబడతాం, స్థిరపరచబడతాం. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమండి, ఆయన బాహుబలాన్ని కోరుకునే వారముగా ఉండాలి. ఒకవేళ మన దృష్టికి అంటే మన కళ్ళకు సమస్య పెద్దదైతే దేవుని బాహుబలం ఏమైపోయింది, తక్కువ ఆయన అన్నాడు. అంటే నీ కళ్ళు మోషే, నీ కళ్ళు సమస్యను పెద్దగా చూస్తుంది, నా సామర్థ్యాన్ని ఏమో తక్కువగా చూసేటట్లుగా చేస్తుంది. అందుకే మనము సమస్య వైపు చూస్తున్న కొలది దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేము, అది తక్కువైనట్లుగానే భావిస్తాం. బాహుబలం తక్కువైందా అంటే ఇలా అనొచ్చు, ఇంగ్లీష్లో భలే ఉంటుంది, నా చెయ్యి ఏమన్నా కురచైపోయిందా అని అర్థం. నా చెయ్యి అంత చిన్నగా కనబడుతుందా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, ఇంతమందికి మాంసం ఎక్కడి నుంచి పెడతాం, చేపలు ఎక్కడి నుంచి తెస్తాం, ఎన్ని గొర్రెలు కొయ్యాలి, ఎన్ని మేకలు కొయ్యాలి, ఎన్ని చేపలు అని ఆ మాటలు అంటా ఉంటే నా చెయ్యి కురచదా? నా చెయ్యి కురచగాదు. ఏమండి, ఆయన దక్షిణ హస్తం ఎంతో గొప్పది కదా. ఆయన భూప్రపంచములను ఇలాగా ఒక చేత్తో పట్టుకోగలిగినటువంటి వాడు కదా. ఏమండి, అంత గొప్ప దేవుడు. ఆయన చెయ్యి ఎన్నడూ కురచ కాదు. ఆయన బాహుబలం మీద మనం ఆధారపడాలి, ఆయన బాహుబలం మీద మనం ఆనుకోవాలి. అప్పుడే దేవుడు ప్రతి పరిస్థితిలో నుంచి మనకు ఏమండి విడుదల ఇస్తాడు, విజయం ఇస్తాడు అని చెప్పాలి. అందుకే చివరిగా ఆ మాట ఒకసారి చదవండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 23వ మాట. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఆయన బాహుబలము ఎన్నడూ కూడా
తక్కువ కాదు. ఆయన బాహుబలం చాలా గొప్పది. మనుషుల ఊహకు కూడా అందరంత గొప్పది ఆయన బాహుబలం. ఇక మీరు కీర్తనలోకి వెళ్తే ఎన్నో వచనాలు కనబడతాయి దేవుని బాహుబలం గురించి. ఆయన బాహుబలం వలన ఆయన జరిగించిన కార్యాలు ఎన్నో కనబడతాయి. మచ్చుకొక మాట చూడండి, కీర్తన 77:15 నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించితివి కదా. నీ బాహుబలం వల్లే 78:42 ఆయన బాహుబలము నైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. దేవుని బాహుబలం గురించి స్మరణకు తెచ్చుకుంటే వారు అలా ఎడవరు, అడిగేవారు, శోధిస్తూ అడిగేవారు కాదు. అయ్యా మాకు తినాలనుంది, మాకు ఇవ్వవా? మన్నా ఇచ్చిన దేవుడు మాంసం ముఖ్యవ్వవా అని అడిగితే బాగుండేది కదా. ఏడవడం ఎందుకు దానికి? అంటే ఆయన బాహుబలాన్ని సరిగ్గా వారు ఏం చేయలేదు, స్మరణకు తెచ్చుకోలేదు. దాని గురించిన అవగాహన లోపించడం వారు ఎంతగానో అలాగా పాడు చేసినట్లుగా, వారు పాడైపోయినట్లుగా కారణమైంది ఆయన బాహుబలాన్ని అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి. చనిపోయారు కదా, అక్కడే మనం చూస్తాం. అందుకే వారు చనిపోయినటువంటి ఆ ప్రాంతంలో ఒక పేరు పెట్టారుగా, ఇందాక మనం చదివాం. ఏం పేరు అది? హత్తావా. కీబ్రోతు హత్తావా అనే పేరు పెట్టారు. దానికి కింద ఫుట్ నోట్లో దురాశ. గడిచిన వారము తబేరా కదూ మనం చూసాము. ఇదేమో దురాశ బట్టి వారు ఎంత నష్టపోయారో మనం చూస్తాం. ఇలాగ చాలా తలంపులు వస్తాయి. మనము ఆయన బాహుబలాన్ని చూచేటట్లుగా, ప్రభా నాకు మంచి నేత్రాలు అడుగుదాం, నీ బాహుబలమును స్మరణ తెచ్చుకునే మనసిమ్మని అడుగుదాం, నీ బాహుబలము ద్వారా జరిగించే కార్యాల కోసం ఎదురు చూడడం నాకు నేర్పు అని అడుగుదాం. నా బాహుబలం మీద ఆధారపడకుండా నీ బాహుబలం మీద ఆనుకునేటువంటి భాగ్యం ఇమ్మని అడుగుదాం. మోషేలాగా అసహనంతో నేను ఎప్పుడు అలా అడగకుండానట్లు సహాయం చేయని అడుగుదాము. దురాశతో ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చినట్లు, నిన్ను నిర్లక్ష్య పెట్టినట్లు, నీ నామాన్ని అఘోరపరిచినట్లుగా, ఐగుప్తులో ఉన్న వాటివి నీ కోరుకునేటట్లుగా, వారితో ఉన్న నిన్ను నిర్లక్ష్య పెట్టడం కాకుండా నీవిచ్చిన మన్నాని ఇదే అనేటట్లుగా వారు చూశారు. అలా నేను చూడకూడదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నేను నిన్ను బట్టి తృప్తి చెంది బ్రతకడం నాకు నేర్పు అని అడుగుదాం. వారు నిజంగా దేవుని బట్టి తృప్తి చెంది బ్రతికితే అసలు ఇదంతా తలనొప్పే ఉండేది కాదు. ఈనాడు క్రైస్తవులు దేవుడిని బట్టి తృప్తి చెందడంలో విఫలమవుతున్నారు. లోకం వైపు చూడడం, మిశ్రిత జనాంగాన్ని చూడడం, లేదా మిశ్రిత జనాంగంతో సహవాసం చేయడం, లోకంతో స్నేహం చేయడం, దాన్ని బట్టి వారు తృప్తి చెందట్లేదు. ఏం జరిగింది నాకు అన్నట్లుగా. నీకు దేవుడు దొరికాడు, అదే గొప్ప భాగ్యం. ఇంకేమైనా జరగాల? ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. చేస్తాడు కార్యాలు, ఆయన అన్యాయస్తుడు కాదు. మనము చూపించే విధేయతను బట్టే మనం వర్ధిల్లుతాం. మనం కనపరిచే విశ్వాసాన్ని బట్టే ఆయన మహిమను చూస్తాం. మన విశ్వాసమేమో ఇంతుండి కార్యాలయం అంత జరగాలంటే మన ప్రభు మీద ఆనుకునేది ఇంతుండి ఇంత గొప్ప కార్యాలు చేయాలి, చూడాలి అనుకుంటే కుదరదు. అందుకే అంటారు లోకంలో కూడా సామెత, ఏమని, పిండి కొద్దే రెట్టన్నట్టు. నువ్వు ప్రభు మీద ఎంత ఆనుకుంటున్నావు, ప్రభు బాహుబలం మీద ఎంత ఆధారపడుతున్నావు, ప్రభువుని ఎంత లక్ష్య పెడుతున్నావు, ప్రభువుని ఎంత గౌరవిస్తున్నావు, ఆయన ఎంత గణపరుస్తున్నావు, వీటన్నిటిని బట్టే నీ నా జీవితాల్లో కార్యాలు ఉంటాయి. ఆయన బాహుబలం ఎప్పుడూ తక్కువ కాలేదు. ఆయన మీద ఆనుకో, ఆయన బాహుబలం ద్వారా జరిగేటువంటి కార్యాలను బట్టి ఆనందించవచ్చు. అలాగా ప్రభువుకి మన జీవితాలు సమర్పించుకుంటూ, మనము దురాశతో అడిగినటువంటి విషయాల్లో పశ్చాత్తాపడుతూ, అసహనంతో అడిగిన కొన్ని విషయాలు ఉంటాయి, వాటి విషయంలో కూడా మన్నను కోరుతూ, ప్రభా నీ బాహుబలం మీద ఆధారపడడం నేర్పించమని అడుగుతాం.